మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు నిజం చేసే దిశగా తాను దుబ్బాకలో చదువుకున్న పాఠశాల నూతన భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కేసీఆర్ కలలకు అనుగుణంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. భవనంలో కళ్లి తిరుగుతూ అందులో నిర్వహిస్తున్న హైస్కూల్ సెక్షన్, జూనియర్ కాలేజీ సెక్షన్ను పరిశీలించారు. హైస్కూల్లో ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ స్కూల్ భవనం 2 అంతస్తులు ఉన్నందున ఇప్పుడు కేవలం 25% మాత్రమే ఉపయోగంలో ఉందన్నారు. డిగ్రీ కాలేజీ కూడా ఇక్కడే నిర్వహిస్తే స్కూల్ సముదాయం సరిపోతుందని ఓ అంచనాకు వచ్చామన్నారు. దీంతో అందరూ ఒకే భవనంలో విద్యను అభ్యసించవచ్చని అన్నారు. అనంతరం దుబ్బాక మున్సిపాలిటీలోని R&B రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించే ముందు అక్కడ నివసిస్తున్న వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వైండరింగ్లో భాగంగా తమ ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం ఇప్పిస్తారన్నారు. అలాగే ఇటీవల దుబ్బాక PSCS వైస్ చైర్మన్ కాలువ నరేష్ నారాయణ మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆశా యాదగిరి, ఆశా స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోలిపేట సతీష్, రొట్టె రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి యొక్క డ్రీము, మరి ఆయన చదువుకున్న స్కూలు మరి ఇంత పెద్ద ఎత్తున మరి పెట్టి కట్టించిన గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారికి మేము దుబ్బాక ప్రజల తరఫున మరి నేను నూతనంగా ఎన్నుకోబడ్డ మరి మొదటిసారి విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత పోయి చూసిన తర్వాత మరి డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, మరి హై స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ కానీ సరిపోయన్ని మరి క్లాస్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. మరి దీన్ని పూర్తిగా యూటిలైజేషన్ చేసుకోలేకపోతున్నాం. మరి స్కూల్ బిల్డింగు 2 ఫ్లోర్లు ఉన్నది, పెద్ద బిల్డింగ్ ఇది. దీంట్లో దాదాపు ఒక్కొక్క ఫ్లోర్కు 15 క్లాస్ రూమ్లు పట్టే విధంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. దీంట్లో ఉన్న మన దుబ్బాకలో ఉన్న మిగతా హై స్కూల్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, మరి హాస్టల్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ అవన్నీ కూడా దీని కిందికి ఒకటే అంబరిల్లా లాగా దీని కిందికి తెచ్చి ఇదే స్కూల్ బిల్డింగ్లో దీన్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవాలి.